ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూసి తుప్పు పట్టింది, నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ను దింపాడు. ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు. ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్కు సీటు లేదు, ఆ సైకిల్కు పెడల్స్ లేవు, ఆ సైకిల్కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు? పిచ్చి చూపులు చూశాడు. పిచ్చి చూపు చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఈ పాంప్లెట్ చూద్దామా? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా? అక్క చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుర్తుందా? తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా అక్క ఈ పాంప్లెట్? 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లో వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఈ పాంప్లెట్లను చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకసారి నేను చదువుతాను, మీరే చెప్పండి ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 రెండోది పొదుపు సంఘాల రుణాల్ని రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు రద్దయ్యాయా? ఒక్క రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా 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 ఇలా
మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఏ ఒక్కరికన్నా కూడా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడున్న ఇన్ని వేల మంది ఉన్నారు, చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా? రాజానగరంలో కనిపిస్తా ఉందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ముగ్గురు చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి 2014లో పంపించి ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఈసారి గట్టిగా ఇలా 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 ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ మేనిఫెస్టో డ్రామా అంటా ఉన్నారు. నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారంటే నమ్ముతారా? ఇలాంటి వాళ్ళ అబద్ధాలు, ఇలాంటి వాళ్ళ మోసాలు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీరే గమనించే ఉంటారు. వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తా ఉన్నారు. వీళ్ళు చేస్తా ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తా ఉన్నారు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం 60 నెలల పాటు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది. దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం, అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.